2029లో జగన్ మళ్ళీ ప్రభుత్వం స్టార్ట్ చేయాలంటే ఫామ్ చేయాలంటే ఒక జన సైనికుడిగా మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ని మీరు మీ వాళ్ళు కానీ మీ టీం కానీ ఏమీ అనుకుంటా, ఎందుకంటే ఆయన గొప్ప నాయకుడు కాబట్టి, ఆయన సొంత డబ్బుతో చేసేవాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ మాట అనకుండా నువ్వు చేసుకోగలిగితే, పవన్ కళ్యాణ్ మంచోడబ్బా, ఆయన జోలు ఎందుకు? మన చంద్రబాబు నాయుడుతో పోరాటం చేస్తే మన పవన్ కళ్యాణ్ జోలికి రాకుండా చంద్రబాబు నాయుడుతో పోరాటం చేయి, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. అంతే, సీక్రెట్ అదే. పవన్ కళ్యాణ్ నిన్ను ఎలా పత్రం లాక్కొచ్చాడు కిందకి, అదే పవన్ కళ్యాణ్ నువ్వు ఏ మాట అనకుండా అతను జోలికి పోకుండా ఉంటే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. రానున్న రోజుల్లో ఒకవేళ టీడీపీతో జనసేనకు విభేదాలు అయితే జనసేన వైసీపీ కలిసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు సార్? లేదు, కలిసి ఎలా ఉంటుంది? కలిసినా కలవకపోయినా వైసీపీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు యువత ఏం చేస్తుంది, ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలంటే నీ రాష్ట్రంలో ఉద్యోగం కావాలి, నీకు అక్కడ పరిశ్రమలు ఐటీ కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి కదా. ఈయన ఏం చేశాడు? సంక్షేమం చేశాడు. ఓన్లీ సంక్షేమం తక్క ఎక్కడన్నా అభివృద్ధి ఉందా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న నాకు ఒక 2 పిల్లలు ఉన్నారు, నీకు ఒక 2 పిల్లలు ఉన్నారబ్బా. నువ్వు నీ రాష్ట్రంలో నీ కొడుకులకు నీ కూతురికి ఉద్యోగం వస్తే, ఇప్పుడు కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వస్తే వారానికి 2 రోజులు నీ ఇంటి దగ్గరే ఉంటాడు నీ కొడుకు కానీ నీ కూతురు కానీ. లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఐటీ కంపెనీ కానీ లేవు, హైదరాబాద్ బెంగళూరు ఇంకో చోట, సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తాం? ఒక్కసారి వెళ్తాం. అంటే తండ్రికి కానీ తల్లికి కానీ బిడ్డలు చూసుకోవాలంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం అవకాశం. ఎవరు చేసిన వివక్ష వల్ల ఇలా జరుగుతుంది? వివక్ష ఏం కాదు, అప్పట్లో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం హైదరాబాదు మన తెలంగాణ వాతావరణానికి ఎడిక్ట్ అయిపోయి ప్రతి కంపెనీలు ఇక్కడే పెట్టుకున్నారు. ప్రతిదీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఫ్యాక్టరీలు కానీ ఇక్కడే పెట్టుకున్నారు. అందరూ ఇక్కడే ఇల్లు కొనుక్కున్నారు. ఎక్కువ పర్సెంట్ కొనుక్కున్న తర్వాత సడన్ గా విడిపోయింది రాష్ట్రం. విడిపోయిన తర్వాత అక్కడ ఫ్యాక్టరీ లేకుండా పోయింది. అంటే చాలా రోజుల నుంచి తెలంగాణలో ఉద్యమం జరుగుతుంది. అయినా సరే తెలంగాణ అంటే ఆంధ్ర వాసులే పరిపాలించారు తెలంగాణని. అయినా సరే ఇప్పుడు ఎట్లయినా విడిపోతాము రానున్న రోజుల్లో, ముందు చూపుగా ఆంధ్ర రాష్ట్రాన్ని కొంచెమైనా డెవలప్ చేయొచ్చు కదా, ఏదో ఒక ప్లేస్ ని డెవలప్ చేసి రాజధానిగా సమకూర్చుకోవచ్చు కదా, మళ్ళీ మొదటి నుంచి రావడం అవసరం అంటారా? ఇది ఎవరి నిర్లక్ష్యం కావచ్చు? నాయకులు ఏమనుకున్నారంటే ఇక్కడ పోరాటం ఎంత చేస్తున్నా అయ్యే పని కాదు, ఇడిపోదు, అది ఇడిపోయేటటువంటి అవకాశమే లేదని గట్టిగా బలంగా నమ్మారు. కాబట్టి ఈవేళ తెలంగాణని ఇంత అభివృద్ధి చేసుకున్నారు. అందరికీ ఉన్నాయి అభివృద్ధి, అంటే తెలంగాణ వాళ్ళకి ఒకరికే కాదు, ఆంధ్ర వాళ్ళకి అందరికీ బోల్డ్ అంత ఆస్తులు ఉన్నాయి. కానీ జరిగిన పరిణామ క్రమంలో జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి తేడా. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, తర్వాత 2-3 అంశాలు ఉన్నాయి దీనిలో. కుల వ్యవస్థ లేదు, ప్రతి ఒక్కరు ఒకరికొకరు సాయం చేసుకునే సాంప్రదాయం ఉంది. ఇక్కడ నీ కులం ఏదో నా కులం ఏదో ఎవరికి తెలియదు. అక్కడ కుల వ్యవస్థ భారీ మొత్తంలో ఉంటుంది కాబట్టి అది డెవలప్ అవ్వడానికి కూడా ఇబ్బందికరం. ఈ కుల వ్యవస్థ కులంతో కుళ్ళిపోతుంటారు కాబట్టి అది డెవలపింగ్ కూడా కొంచెం ఇబ్బందికరం. అది